ఈరోజు మనము రీజన్స్ ఫర్ బ్లోటింగ్, అసలు బ్లోటింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం కదా. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ రోజున బ్లోటింగ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకనంటారు చెప్పండి? బ్లోటింగ్ ప్రాబ్లం రాకూడదు అనుకుంటారు. కానీ మీరు చేతులారా కళ్ళతో చూసింది ప్రతి ఒక్కటి మీరు తీసుకుంటున్నారు. అంటే ఫుడ్ రూపంలో తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆకలేసినప్పుడు తినాలి. కానీ కళ్ళతో తింటున్నారు. కళ్ళకి నచ్చిందంతా ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మనం తీసుకోవాల్సిన ఫుడ్ కన్నా ఎక్కువ ఫుడ్ తీసుకుంటే బ్లోటింగ్ ప్రాబ్లమ్ వస్తుంది గదా. పాత కాలంలో ఒక 1 ఇయర్‌కి 200 కేజీస్ ఫుడ్ తీసుకునేవాళ్ళంట. కానీ అప్పుడు ఎలా పని చేసేవాళ్ళు చెప్పండి? ఫుల్ డే వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. మళ్ళీ ఇన్ టైమ్‌లో ఫుడ్ తినేవాళ్ళనమాట. ఇన్ టైమ్‌లో ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే అది డైజెషన్ ప్రాబ్లమ్ రాదు. బ్లోటింగ్ ప్రాబ్లమ్ రాదు. కానీ ఇప్పుడు అసలు ఎవరు లెగుస్తున్నారు మార్నింగ్ 8:00కి, 9:00కి చెప్పండి? అండ్ నైటు 10:00 కల్లా నిద్రపోవాలి. ఎవరు నిద్రపోతున్నారు? 12 అవుతుందో తెలీదు, 1 అవుతుందో తెలీదు, 2, 4 అవుతుందో కూడా తెలీదు. ఎందుకంటే స్క్రీన్స్ ఏవైతే ఉన్న మొబైల్స్‌లో, ల్యాప్‌టాప్‌లో, టీవీస్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ నిద్రపోవాలన్న విషయం మర్చిపోతున్నారు. అలా మీరు లేట్ నైట్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది? బ్లోటింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. అంతేకాకుండా తీసుకోవాల్సిన ఫుడ్ కన్నా టేస్టీగా ఉందని, కళ్ళకి చూడటానికి అందంగా ఉందని తీసుకోవడం వల్ల పర్ ఇయర్ 300 కేజీస్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఫుడ్. కానీ 300 కేజీస్‌కి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఖర్చు పెట్టడం చాలా ఇంపార్టెంట్ కదా. క్యాలరీస్ ఔట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఫుడ్ ఇన్ని ఇస్తున్నారు, క్యాలరీస్ ఔట్ చేయట్లేదు. కాబట్టి ఫుడ్ అనేది బాడీలో స్టోర్ అయిపోతుంది. అది బ్లోటింగ్ ప్రాబ్లమ్‌గా ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల మనకి ఏదైతే స్టమక్‌లో మనకి ఫుడ్డు యాసిడ్‌గా ఫార్మ్ అయిపోయి అల్సర్ లాంటివి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. అండ్ 300 కేజీస్‌కి వర్కౌట్స్ చేయాలి, లేదా ఎక్సర్సైజ్ చేయాలి. లేకపోతే మీరు చేసే ఇప్పుడు చాలా జాబ్స్ సాఫ్ట్‌వేర్ జాబ్స్, సిట్టింగ్ జాబ్సే ఉంటున్నాయన్నమాట. ఏ జాబ్ అయినా. అలా సిట్టింగ్ జాబ్స్ ఉండడం వల్ల ఏంటంటే తీసుకున్న ఫుడ్ ఖర్చు చేయడానికి వీలవ్వదు. కాబట్టి ఫుడ్‌ని కూడా మీరు చాలా చూసి తీసుకోవాలి. మీరు ఏం వర్క్ చేస్తున్నారు? ఎంత ఫుడ్ అవసరం అనేది చూసుకొని తీసుకోండి.